జ్యోతిష్ అభిలాషులకి నా శుభ అభివందనాలు. నిన్న మనం ఒక చార్ట్ అనలైజ్ చేస్తా ఉన్నాం. వివాహానికి ఇద్దరి మధ్యన మ్యారేజ్ కంఫర్టబిలిటీ ఎలా ఉంటది అనే విషయం మీద మనం డిస్కస్ చేస్తూ నిన్న అమ్మాయి చార్ట్ కొంత అనలైజ్ చేశాను. సో ఇప్పుడు అబ్బాయి అమ్మాయి చార్ట్లు రెండు కూడా చూస్తూ మనం ముందుకెళ్దాం. వీళ్ళల్లో మనకి వీళ్ళ చార్ట్లు తీసినప్పుడు అబ్బాయి లగ్న కుండలి, అమ్మాయి లగ్న కుండలి. అమ్మాయిది చెప్పాను నిన్న, గురువు తన సొంత క్షేత్రంలో ఉన్నాడు. సో అమ్మాయిది లగ్నం వచ్చేసి మిథున లగ్నానికి గురువు సొంత క్షేత్రం. అంటే ఎందుకు సొంత క్షేత్రం గురువుని అంటే వివాహం చూసేటప్పుడు మనకి మిథున లగ్నానికి 7వ స్థానం ధనుసు రాశి కాబట్టి ధనుస్సుకు అధిపతి గురువు. గురువు ధనస్సు అంటే వివాహ స్థానం, కలత్ర భావానికి అధిపతి అని గురువు సొంత క్షేత్రం ఆయన మీనంలో ఉన్నప్పుడు అమ్మాయి జాతకంలో భర్త అంటే గురువు కాబట్టి, భర్త అన్న సంతానానికి కారకుడు గురువు కాబట్టి గురువు సొంత క్షేత్రంలో ఉండటం మంచిది. దానివల్ల ఏమొస్తుంది అంటే అమ్మాయి జాతకంలో చాట్లో భర్త అంటే గురువు కాబట్టి గురువు సొంత క్షేత్రంలో ఉండటం వల్ల బలం చేకూరుతుంది. పోతే గురువు సంతానానికి కారకుడు, గురువు సొంత క్షేత్రంలో ఉన్నందువల్ల ఈమెకి మంచి భర్త, సౌమ్యుడు, మెచ్యూరిటీ ఉన్నవాడు, కుటుంబ బాధ్యతలు మోసేటటువంటి ఒక మంచి భర్త తనకు దొరుకుతాడు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఇక్కడ డిగ్రీలు కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయి డిగ్రీలు గురువు ఎలా ఉన్నాడు అనేది. అమ్మాయి డిగ్రీలు మే నెలలో 7 డిగ్రీల 19 నిమిషాలు. అంటే తను కొంచెం ఇది బాల్య స్థితి నుంచి కొంచెం పైన ఉంది, బాల్య స్థితి కాదు కాబట్టి ఓకే. తర్వాత పోతే ఆ అమ్మాయి చాట్లో శుక్రుడు కూడా ఎక్కడ ఉన్నాడు, ఉచ్చ స్థితి అంటారు. శుక్రుడికి మీన రాశి. జనరల్ గా శుక్రుడికి వచ్చేసి కన్యా రాశి నీచ స్థితి అవుతుంది. కన్య నీచ, శుక్రుడికి ఉచ్చ, మనకి మీనం. బుధుడికి సొంత క్షేత్రమైన కన్య ఉచ్చ, బుధుడికి సొంత క్షేత్రమైన కన్య ఉచ్చ, పోతే బుధుడికి మీనము నీచ. అలాగే శుక్రుడికి మీనం ఉచ్చ, శుక్రుడికి మీనం కన్య నీచ. సో శుక్రుడు తన ఉచ్చ స్థితిలో ఉండటం. ఈ అమ్మాయి చాటులో శుక్రుడు అంటే వివాహానికి కారకుడు, శుక్రుడు అంటే విలాసము, ఆకర్షణ, ప్రేమ, వీటన్నిటికీ కారకుడు శుక్రుడు. విలాస జీవితం, ప్రేమ, ఆకర్షణల మధ్యన శుక్రుడు కారకుడు కాబట్టి శుక్రుడు ఉచ్చ స్థితి పొందినప్పుడు ఒక గ్రహం చాలా బలంగా ఉంటాడు. దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఆ అమ్మాయి శుక్రుడి వల్ల ఆ అమ్మాయికి బలం చేకూరుద్ది. ఏ ఇంటికి ఈ అమ్మాయి వెళ్తుందో ఆ ఇంట్లో లక్ష్మి అంటే శుభంగా ఉంటది. ఎందుకంటే శుక్రుడు బలం వల్ల. శుక్రుడు తర్వాత పోతే ఏంటంటే కొంత శుక్రుడు డిగ్రీలు కూడా చూడాలి. శుక్రుడు డిగ్రీలు బాల్య స్థితిలో ఉంది. సో దీన్ని మనకి ఏం చెప్తుంది అంటే ఆ అమ్మాయి ఆ లక్ష్మీ పరంగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు బాగుంటది. డిగ్రీలు కొంచెం ఆ చిన్న డిగ్రీలుగా ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవి పూజ అలాంటివి, ఆరాధ్య దేవత లక్ష్మిని ఆరాధించటం వల్ల శుభప్రదంగా ఉంటది. ఓకే, గురు శుక్రుల గురించి. తర్వాత అబ్బాయి చాటులో కూడా మనం చూసినప్పుడు అబ్బాయి చాటులో సొంత క్షేత్రాల్లో అబ్బాయి రాశిలో 1 2 5 6 గురువు కుజుడు వచ్చి 6వ క్షేత్రంలో ఉన్నాడు. 6 అంటే సింహరాశి, లగ్నం మీన లగ్నం. 6వ రాశి అంటే సింహరాశి. సో 6వ క్షేత్రంలో గురువు ఉన్నప్పుడు, కుజుడు ఉన్నప్పుడు కుజ దోషం లేదు. ఓకే, అమ్మాయికి కూడా కుజ దోషం లేదు. ఎందుకంటే కుజుడు 5వ క్షేత్రంలో ఉన్నాడు. తులారాశిలో ఇద్దరికి కుజ దోషం లేదు. సో కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ లగ్నం నుంచి లేదు కదా, శుక్రుడి నుంచి చంద్రుడి నుంచి ఉంటది అంటే, లగ్నం నుంచి లేదు, ఇంకా శుక్ర చంద్రుల నుంచి కౌంట్ అసలు లేదు. కాబట్టి ఇద్దరికి కుజ దోషం లేదు. కాబట్టి ఈ మ్యాచ్ అనేది మనం మూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కుజ దోషం అనేది అబ్బాయికి లగ్నం వచ్చి మీన లగ్నం నుంచి 6వ స్థానం సింహరాశిలో కుజుడు ఉన్నాడు. లగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజు దోషం అంటారు. కానీ ఇక్కడ లగ్నం నుంచి 6లో కుజుడు ఉన్నాడు సింహరాశిలో. అమ్మాయికి లగ్నం మిథున లగ్నం నుంచి కుజుడు 5వ స్థానమైన తులారాశిలో ఉన్నాడు. సో కుజ దోషం ఇద్దరికి లగ్నం నుంచి లేదు. కాకపోతే అమ్మాయికి శుక్రుడి నుంచి చంద్రుడి నుంచి, నేను ఇవన్నీ లగ్నం నుంచి లేనప్పుడు ఇవన్నీ కౌంట్ చేయరు. ఇది కన్ఫ్యూజన్, వదిలేసుకోండి, పట్టించుకోకూడదు. లగ్నం నుంచే లేదు. చాలా మందికి లగ్నం నుంచి కుజ దోషం ఉన్నా క్యాన్సిల్ అవుతుంది. అవి కూడా చెప్పరు, చెప్పకుండా భయపెడుతూ ఉంటారు. సో జ్యోతిష్యం అంటేనే భయపెట్టడం అట్లా ఉండకూడదు.
ఒకసారి లగ్నం నుంచి లేదు, ఒకవేళ ఉన్న లగ్నం నుంచి ఉన్న కుజ దోషం క్యాన్సిల్ అయినప్పుడు చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కూడా చూడకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఆ అబ్బాయికి వచ్చేసి అబ్బాయికి చాట్లో భార్య అంటే శుక్రుడు. శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఓకే, తర్వాత గురువు వచ్చేసి లగ్నం వచ్చి మీనం నుంచి సప్తమ అష్టం నవమ స్థానం 9వ స్థానం అయిన కుజక్షేత్రంలో అంటే వృశ్చిక రాశిలో గురువు ఉన్నాడు. అది వచ్చేసి 9వ స్థానం అంటే కోణాలు 1, 5, 9 1, 5, 9 కోణాలు 1, 4, 7, 10 లక్ష్మి మన కేంద్ర స్థానాలు. సో అబ్బాయికి మీన లగ్నానికి నవమ స్థానం అంటే 9వ స్థానం వృశ్చిక రాశిలో గురువు ఉన్నాడు. 9లో గురువు ఉండటం ఓకే, మంచిది. ఎందుకంటే అది మనకి భాగ్యస్థానము, తండ్రి స్థానము, ఉన్నత విద్య ఇలాంటివి. ఓకే, దూర ప్రయాణాలు 9 అంటే భాగ్యం, తండ్రి స్థానం. ఓకే, దూర ప్రయాణాలు ఇట్లా అన్నమాట, ఉన్నత విద్య. సో 9లో గురువు ఉండటం మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇందులో ఉచ్చ స్థితిలో ఎవరున్నారు, గురువు వీళ్ళ గ్రహాలు చూద్దాం. డిగ్రీలో అబ్బాయి డిగ్రీలలో గురువు రెట్రోగ్రేడ్ అయ్యాడు. వృచ్చికంలో 18 డిగ్రీ రెట్రోగ్రేడ్ అయిన గ్రహానికి చేష్టాబలం బాగుంటుంది. చేష్టాబలం అంటే మూమెంట్ స్పీడ్ అనమాట. చేష్ట అంటే స్పీడ్, యాక్టివిటీ. సో ఇది ఒకటి ప్లస్ అవుతుంది తనకి. తర్వాత పోతే శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. ఓకే, శుక్రుడు మేషంలో తనకి ఎన్నో స్థానం అవుతుంది. అది వీళ్ళది లగ్నం వచ్చేసి మిథున లగ్నం, అబ్బాయిది మీన లగ్నం. ఓకే, మీన లగ్నానికి మేషం 2వ స్థానం. మీన లగ్నానికి మేషం 2వ స్థానం. మీన లగ్నానికి మేషం 2వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అంటే ధనస్థానంలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కుజుడు 6లో ఉన్నాడు, గురువు 9లో ఉన్నాడు. 9 అంటే కోణము, లక్ష్మీ స్థానం. 5 ఖాళీ. 1, 4, 7, 10 కేంద్రాలు. 4లో ఏం లేదు, అంటే మిథున రాశిలో ఏమి లేదు. 7 అంటే కన్యా రాశిలో ఏం లేదు. 10 అంటే మనకి ధనురాశి చంద్రుడు ఉన్నాడు. ఓకే, సో మనకి డిగ్రీల పరంగా చూస్తే కొంచెం అబ్బాయి దగ్గర ఏముందో చూద్దాం. అబ్బాయికి గురువు ఓకే, గురువు వచ్చేసి రెట్రోగ్రేడ్ అవ్వటం అంటే రెట్రోగ్రేడ్ అయిన గ్రహం చేష్టాబలం ఎక్కువ ఉంటుంది. చేష్ట అంటే స్పీడ్, ఎక్కువ యాక్టివిటీ, మోషన్ అంటారు. సో 18 డిగ్రీల 38 నిమిషాలు అంటే డిగ్రీలు ఓకే. గురువు వచ్చి వృశ్చిక రాశిలో అంటే కుజుడు అధిపతి. గురు కుజులకి మనకి మిత్రత్వమే ఉంటది కాబట్టి ఈ రాశిలో మనకి వృశ్చిక రాశిలో గురువు సేఫ్ గా ఉన్నాడు. ఓకే, తర్వాత శుక్రుడు మేషరాశిలో 6 డిగ్రీలు అంటే కొంచెం బాల్య స్థితి దాటాడు కాబట్టి నో ఇష్యూ. జనరల్ గా 5 డిగ్రీ కానీ లోపలగా ఉంటే కొంచెం మనం జనరల్ గా మైనస్ గా చూస్తాం. కాబట్టి 6 డిగ్రీలు దాటి ఉంది. కుజుడు 2 డిగ్రీలు ఉండటం బాల్య స్థితి. దీనివల్ల ఏమవుతుందంటే అబ్బాయి జాతకంలో కుజుడికి కొంచెం మీరు పరిహారాలు చేయాల్సి వస్తుంది. కుజగ్రహ స్తోత్రాలు అలాంటివి చదివించండి. ఎందుకంటే ఇక్కడ కుజుడిని మనం బలోపేతం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కుజుడు జన్మజాతకంలో సింహరాశిలో 2 డిగ్రీలు అంటే బాల్య స్థితి అంటారు దీన్ని. అప్పుడేమవుతుందంటే ఆ గ్రహం, మీకు చెప్పాను మనకి వివాహానికి చూసేటప్పుడు కుజు గురు శుక్ర ఈ 3 గ్రహాలని చాలా ఇంపార్టెంట్ గా చూస్తాము. కుజుడు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల. కుజుడు అంటేనే కోపతాపాల కారకుడు, నిగ్రహానికి కారకుడు కుజుడు. సో బాల్య స్థితిలో ఉన్నందువల్ల మనం చేయాలన్న ధైర్యం అంటే కొంచెం పట్టుదల రావాలి అనుకున్నప్పుడు ఆ పట్టుదల కోసం అనేది అంటే ఒక పనిని మనం పట్టుదలగా చేయాలి అన్నప్పుడు ధైర్యంగా సాహసంగా ముందుకెళ్ళాలి. ఒక సాహసమే ఊపిరి స్పీడ్ రావాలి అన్నప్పుడు కుజుడు కొంచెం బలంగా ఉండాలి. లేడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే కుజగ్రహ స్తోత్రాలు అలాంటివి చేపించాలి. లేదు అంటే కుజగ్రహానికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అలాంటి
వాళ్ళకి వెళ్ళటం కూడా మంచిది అనమాట, కుజగ్రహం బాల్య స్థితిలో ఉన్నప్పుడు. తర్వాత పోతే మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇద్దరి లగ్న కుండలు చూసుకున్నాం. నేను చెప్పాను, నేను అమ్మాయిది బాగా చెప్పాను, అబ్బాయిది ఇంతకుముందు వీళ్ళకి చెప్పుకున్నాను నేను. అబ్బాయికి వీళ్ళకి అంతకుముందు చెప్పున్నాను, అది రిఫర్ చేసుకోండి అబ్బాయిది. మళ్ళీ పోతే వీళ్ళ పొంతంలో వచ్చేసి మొత్తం వచ్చేసి మీకు అష్టగుణ కూటమి, మీరు ఎప్పుడు చాలా మంది అష్టగుణ కూటమి చూస్తూ ఉంటారు కాబట్టి ఇది చివరిలో చెప్పాలి, కానీ ఇది కూడా ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. 36 గుణాలకు 22.5 అంటే మీకు వేకే, మీకు జనరల్గా 18 అంటారు కాబట్టి ఇద్దరిది ఏకనాడి అయినా కూడా ఇక్కడ ఇలా నక్షత్రాలు పూర్వభాద్ర, అమ్మాయిది పూర్వభాద్ర నక్షత్రం, మూల నక్షత్రాలకి ఏకనాడి దోషం ఉండదు. ఏకనాడి దోషం క్యాన్సిల్ అయినందువల్ల మొత్తం గుణాలు ఇస్తారు. అబ్బాయిది ధనుసు రాశి, అధిపతి గురువు, అమ్మాయిది మీనరాశి. ఇద్దరికి రెండు రాశులకు అధిపతి గురువు కాబట్టి ఆ శత్రుత్వం అనేది ఉండదు. కాబట్టి ఒకే రాశి కాదు, కొంతమంది ఇక్కడ ఏకరాశి దోషం అని మిమ్మల్ని భయపడతారు. ఎందుకంటే ఏకరాశి కాదు, రాశులు మారాయి, అధిపతి ఒక్కరే. ధనురాశి అబ్బాయిది, అమ్మాయిది మీనరాశి. ఇద్దరికి ధనుర్మీనాలకి గురువు అధిపతి. సో రా అధిపతులు మారారు, ఒక రాశి కాదు. సో మొత్తం గుణాలు వస్తాయి. అబ్బాయి రాక్షస గణం, అమ్మాయి మనుష్య గణం. సో పాయింట్లు పోతాయి ఇక్కడ. సో ఇద్దరి రాశి అధిపతులు గురువు ఇద్దరికి ఒక్కడే కాబట్టి గుణాలు వస్తాయి ఇక్కడ. ఇక్కడ కుక్క సింహం కొన్ని గుణాలు తీసేశారు, నో ఇష్యూ. తారాబలంలో అబ్బాయి క్షేమ తార అయ్యాడు కాబట్టి 1.5, ఈ 1.5 అబ్బాయికి వచ్చాయి. అమ్మాయి నైదన తార అయింది కాబట్టి తారాబలంలో -1.5 అవుతుంది. సో 1.5 ఇచ్చారు. ఈ రెండు వర్ణకూటం వశీకూటం అంత పెద్ద ఇంపార్టెన్స్ కాదు. ఓవరాల్ గా మీకు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయిన రాశి కూటమి నాడి కూటమి కలిసాయి, గ్రహ మైత్రి బాగుంది. సో మనం ముందుకెళ్ళొచ్చు. ఘనకూటం అవసరం లేదు, మీరు దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అన్నప్పుడు మీకు నాడీ కూటమి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ కంఫర్టబిలిటీ, మెంటల్ కంఫర్టబిలిటీ బాగా ఉంటుంది. ఫిజికల్ కంఫర్టబిలిటీ అంటే శారీరక పరంగా, మానసిక పరంగా, మెంటల్ పరంగా ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉంటారు అని ఈ నాడీ కూటమి చెప్తుంది. సంతానం కూడా మంచిది ఉంటుందని నాడీ కూటమి చెప్తుంది. రాశి కూటమి కలిసినప్పుడు కూడా అదే ఆల్మోస్ట్ ఏంటంటే అట్లాగే ఉంటుంది. కొంతమంది నాడీ కూటమి కలిసింది, రాశి కూటమి కలవలేదు, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాడీ కూటమి, రాశి కూటమి రెండు ఇంచుమించుగా ఒకటే చెప్తా ఉంటాయి. కావాలంటే మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి నాడీ కూటమి వచ్చి అద్భుతంగా కుదిరింది. ఎందుకంటే వాళ్ళిద్దరిది ఏకనాడి అయినా కూడా వీళ్ళిద్దరి నక్షత్రాలు పూర్వభద్ర, మూల నక్షత్రాలకి ఏకనాడి దోషం ఎగ్జంప్షన్. చాలా మీకు ఆన్లైన్ సాఫ్ట్వేర్లో చాలా వాటిల్లో మీకు ఈ ఎగ్జంప్షన్ అయిన మినహాయింపులు చెప్పప్పుడు, ఉదాహరణకి ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఇద్దరిది ఆది నాడి, అబ్బాయిది ఆది నాడి, అమ్మాయిది ఆది నాడి. మీకు నాడీ కూటమి గురించి చెప్పినప్పుడు 3 నాడులు ఉంటాయని చెప్పాను. ఆది నాడి, అంచె నాడి, మధ్య నాడి. సో ఏకనాడి దోషం అంటే ఇద్దరిది ఒకే నాడి అయినప్పుడు నాడీ దోషం అంట, ఏకనాడి దోషం. సో ఇక్కడ ఏమైంది, ఆది ఆది ఒకే నాడి అయింది. సో ఇక్కడ ఈ పాయింట్లు రాకూడదు, వచ్చాయి అంటే ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు తప్పులు చెప్తారు. తప్పులు అంటే ఇక్కడ పొరపాటు ఉంది, దీన్ని ఏమంటారు మీరు, ఏకనాడి దోషం అంటారు, ఏకనాడి. కానీ మినహా దాని ప్రకారం ఇక్కడ 0 అవ్వాలి, దోషం ఉంది కాబట్టి. కానీ 8 గుణాలకు 0 కాలేదు, ఇచ్చారు అంటే అమ్మాయిది పూర్వభద్ర నక్షత్రం, అబ్బాయిది మూల నక్షత్రాలకి ఏకనాడి దోషం వర్తించదు. వీటిని మినహాయింపులు లేదా ఎగ్జంప్షన్స్ అంటారు. ఇవి చెప్పరు జ్యోతిష్యంలో. చెప్పనందువల్ల మనకి తలకాయ నొప్పులు ఏమొస్తాయి అంటే ఇక్కడ గుణాలు తగ్గిపోతాయి. అంటే టోటల్ గా ఇక్కడ వచ్చిన 22.5కి 8 మైనస్ అయితే 14 ఉంది. అప్పుడు ఏంటంటే ఈ మ్యాచ్ ని వదిలేస్తారు చాలా మంది. అందుకని అష్టగుణ కూటమిని ఈ రోజు జనాల్లో చాలా పాపులర్ చేసి వివాహాలు ఆపుతున్నటువంటి మహానుభావులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంటే మీకు ఈ ఎగ్జంప్షన్స్ మీకు తెలియాలి, ఎగ్జంప్షన్ చెప్పాలి. ఇప్పుడు రాక్షస గణం అయింది, అమ్మాయి రాక్షస గణం అయితే మీకు 5 నక్షత్రాలకి మనకి రాక్షస గణ దోషం ఉండదు అని మీకు చెప్పాను. అమ్మాయి రాక్షస గణం అయితే అదే అబ్బాయి రాక్షస గణం అయితే, అమ్మాయి రాక్షస గణం అయినప్పుడు అబ్బాయి రాక్షస గణం అయ్యాడు. అదే అమ్మాయి రాక్షస గణం అయితే అశ్లేష, చిత్త, విశాఖం, మూల, శతభిష నక్షత్రం రాక్షస గణ దోషం ఉండదు. అబ్బాయిది మూలా నక్షత్రం, మూలా నక్షత్రం అయితే, కానీ మూలా నక్షత్రం ఏం చెప్పాను, అమ్మాయి రాక్షస గణం అయితే స్త్రీ రాక్షస గణమైనా కూడా ఒకవేళ మూలా నక్షత్రం అమ్మాయి కానీ, అశ్లేష నక్షత్రం, చిత్త, విశాఖ, మూల, శతభిషమ నక్షత్రాల అమ్మాయి అయితే రాక్షస గణం ఎగ్జంప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ 0 ఎందుకు అయింది, అబ్బాయి అయ్యాడు కాబట్టి.
అబ్బాయికి ఎగ్జామ్షన్ ఉండదు. అమ్మాయి రాక్షసి గణం అయితేనే ఎగ్జామ్షన్ ఉంటుంది. అదే ఇక్కడ కానీ అమ్మాయి రాక్షసి గణం అయితే ఇక్కడ మొత్తం 6 గుణాలు వచ్చేది. ఇది ఎగ్జామ్షన్ అయిన తర్వాత గుణాలు ఇవ్వటం అనేది అన్ని మీరు చాలా మంది ఆన్లైన్లో యాప్లు వేసుకొని చూసుకుంటా ఉంటారు, వెబ్సైట్లకి వెళ్తూ ఉంటారు, మొబైల్లో కూడా కుండలి అని తెలుగు ఏంటంటే తెలుగు కుండలి, తెలుగు పంచాంగం, తెలుగు క్యాలెండర్, దృక్పంచ ఇలా వేసుకొని చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఏముందంటే మీకు ఎగ్జామ్షన్స్ ఉండవు. అప్పుడు మీరే ఆటోమేటిక్గా ఎందుకంటే మీరు అష్టగుణం కూటమే చూస్తారు. నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ డిగ్రీ కాన్సెప్ట్లు ఎవరు చూడరు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ లగ్న కుండలిలో గురువు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, వాళ్ళ డిగ్రీలు ఏంటి, ఆ ఇక్కడ గురుచంద్రుల అమ్మాయి కలిసి ఉన్నారు, ఇది ఒక యోగం కింద వస్తుంది. గజకేసరి యోగం అంటారు అమ్మాయికి. అమ్మాయి లగ్న కుండలో గజకేసరి యోగం చాలా మంచిది. అమ్మాయికి ఇది బుధ సూర్యులు కలిసి ఉన్నారు, బుధాదిత్య యోగం. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అబ్బాయికి కూడా బుధాదిత్య యోగం ఉంది. అబ్బాయికి లగ్నం మీనం నుంచి 3వ స్థానంలో బుధ సూర్యులు కలిసి ఉన్నారు. చాలా మంది ఉపచయ స్థానాల్లో 1, 6, 11లో పాపగ్రహాలు ఉన్నాయి వద్దు అది ఇది భయపెడతా ఉంటారు. ఉపచయ స్థానాలు అంటే గ్రోత్ సెంటర్స్. అబ్బాయికి లగ్న కుండలకి 3 అంటే బుధ సూర్యులు. బుధ సూర్యులు ఉపచయ స్థానం. 3, 6, 11. 6 ఖాళీ, 11 అంటే 11 ఖాళీ ఇక్కడ మకరం. అబ్బాయికి 3లో ఉపచయ స్థానం అయినట్టు 3లో బుధ సూర్యులు ఉన్నారు. అమ్మాయికి లగ్నం నుంచి 3వ స్థానం అంటే సింహం, 6 అంటే వృశ్చికం, 11 అంటే 11లో శని ఉన్నాడు. సో 11లో శని అంటే 11, 3, 6, 11. ఓకే, శని అంటే అది నేను చెప్పాను నిన్న, అది ఉపచయ స్థానం. ఉపచయ స్థానంలో శని ఉన్నందువల్ల ఇంకా గ్రోత్ సెంటర్. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను. అది కృష్ణమూర్తి ప్రకారం వెళ్ళినప్పుడు ఈ శనీశ్వరుడు 10కి వెళ్తాడు అని కూడా చెప్పాను నేను. సో ఒక జాతకంలో మీరు చెప్పే భయాందోళన రేకెత్తించేవి జ్యోతిష్యంలో చాలా డీప్గా అనలైజ్ చేసి చెప్పగలగాలి. అంతేగాని ఇప్పుడు మీరు ఇక్కడ జనరల్గా ఇది 22.5 వచ్చిన పాయింట్లని మీరు ఏకనాడి అయినందువల్ల ఇక్కడ మైనస్ చేస్తారు, 8కి 0 చేస్తారు. చాలా సాఫ్ట్వేర్లో అది తెలుగు పంచాంగం అనే మొబైల్లో ఎన్నో యాప్లు వస్తారు. ఎగ్జామ్షన్స్ ఎవరు కూడా చెప్పడం లేదు ఈరోజు, మినహాయింపులు. మీకు ఆన్లైన్లో ప్రో కేరళ, ఆస్ట్రోటాక్, ఆస్ట్రోసేజ్ ఇలాంటి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. దృక్ పంచాంగం వీళ్ళు ఏంటంటే ఈ మినహాయింపులు లేకుండా నేరుగా 0 అయిపోతే ఇక్కడ మీకు పాయింట్లు తగ్గిపోతాయి అన్నమాట, భయపడిపోతాయి. ఏ సాఫ్ట్వేర్ అయితే ప్రాపర్ ఎగ్జామ్షన్ కూడా మినహాయింపులను చెప్తుందో అది బెస్ట్. ఓకే, సరే, ఇది అయిపోయింది. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఈ అష్టగుణ కూటమిని చాలా మంది విపరీతంగా కన్సిడర్ చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు అష్టగుణ కూటమి గురించి. అది నాకు నచ్చదు. ఎందుకంటే అష్టగుణ కూటమి అనేది చివరిలో చూస్తాను, నేను కూడా చివరిలో చూడాలి కాబట్టి జనరల్ చూస్తున్నాను. ఈ తర్వాత నేను వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ అండ్ మెంటల్ కంఫర్టబిలిటీ ఆఫ్టర్ మ్యారేజ్, వివాహ జీవితం ఎలా ఉంటుంది ఇట్లా చూడాలి. సో 1 by 1 చూస్తున్నాను కాబట్టి. సో నేను అమ్మాయి చార్ట్ చూశాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత పోతే మీకు ఒక్కొక్కసారి చెప్పాను నేను, ఒకసారి కొంతమంది ఏకనాడి దోషం ఉంటది, ఆ రాశి కూటమి ఆ ఏకనాడి దోషం ఉండి ఇక్కడ 0 అవుతుంది. కానీ రాశి కూటమి బాగుంది, గ్రహం అయితే బాగుంది, మీరు ముందుకెళ్ళాలి. నాడీ కూటమి పట్టుకొని ఆగకూడదు. ఆ నాడీ కూటమి వల్ల పెద్ద ఇక నాడీ కూటమి కలవలేదు, వాటి వల్ల వివాహాలు ఆగవు. అలా ఆపుకుంటున్నారంటే మీరు ఇప్పుడు చూడండి, నాడీ కూటమి అంటే ఏంది, ఇద్దరి శరీరాలు వేరు వేరు తత్వాలైనందువల్ల మీకు బాగుంటుంది. ఓకే, దీనివల్ల పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటారు, దాంపత్య జీవితం మొత్తం ఫ్యామిలీ దీర్ఘకాలం ఆయు ఆయు ఆరోగ్యం. ఆయు అంటే మీకు తెలుసు, మీకు ఎంత లైఫ్ స్పాన్ ఉంది, ఆరోగ్యం తో సాగుద్ది అని రాశారు. పిల్లలు బాగుంటారు. నాడీకోవడం ఒకవేళ నాడీకోవడం కుదరలేదు, సో మీకు రాసుకోవడం కుదిరింది, దీంట్లో ఏం చెప్తున్నా అదే మీ మధ్యన ప్రేమానురాగాలు ఉంటాయి, మీ ఇంట్లో లక్ష్మి ఆర్థిక బాగుంటుంది, శుభకార్యాలు, సంతాన వృద్ధి. ఇక్కడ సంతాన వృద్ధి ఉంటది అని చెప్పి ఇక్కడ మీకు పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పినప్పుడు నాడీకోవడం కలవకపోతే రాశికోవడం కలిసింది, ఇక్కడ సంతాన వృద్ధి ఉంది కదా, మీకు ఎందుకు శుభకార్యక్రమాలు, కుటుంబం సౌఖ్యంగా ఉంటది, ఆ మీ మధ్యన ప్రేమానురాగాలు ఉంటాయి, చూడముచ్చటైన జంట అని చెప్పినప్పుడు మీకు నాడీకోవటం కలవకపోతే ఏంది, నాడీకోవటంలో ఏం చెప్తున్నారు, మీ కలయిక బాగుంటది. ఎందుకంటే మీరు వేరు వేరు కూటములు కాబట్టి, ఏకనాడి కాదు కాబట్టి.
సో శరీర తత్వాలు వేరు వేరు అవుతాయని. కూటమి మారింది, నాడీ కూటమి మారింది కాబట్టి ఒకడు ఆది నాడి అయ్యారు, ఒకడు అంచె నాడి అయ్యారు. అలా ఏకనాడి కాకుండా వేరు వేరు నాడులు అయితే ఏమొస్తుంది, మీ శరీర తత్వాలు వేరు వేరుగా ఉండడం వల్ల మీ కలయిక ఆరోగ్యమైంది కాబట్టి పిల్లలు బాగా దృఢంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, దాంపత్య జీవితం బాగుంటది, ఆయురారోగ్యాలతో ఉంటుంది. సో ఈ ఒకవేళ నాడీ కూటమి పోయింది అంటే మీకేం ఉండాలి, సంతాన వృద్ధి ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, లక్ష్మీ కటాక్షం ఉంది, ఆర్థిక అభివృద్ధి ఉంది, మీ మధ్య ప్రేమానురాగాలు ఉన్నాయి. ఏ సంతానం గురించి చెప్తున్నారు, అది రాజకోటం కూడా చెప్తుంది. ఇక్కడ పిల్లలు ఆ దృఢంగా ఆరోగ్యంగా. సో ఒకవేళ రాశి కూటమి కలవలేదు, భకూట దోషం అయ్యింది, షష్టాష్టకాల వల్ల రాశి కూటం చెదిరింది. షష్టాష్టకం అంటే 6, 8 మీరు జ్యోతిషంలో ఎక్కువ చెడగొట్టేది అదే కదా, షష్టాష్టకాలే కదా, 6, 6, 8 కాంబినేషనే కదా. మిగతాది మీకు తెలుసు, నవపంచకం 9, 5, 2, 12 కాంబినేషన్లు ఉన్నాయి. మీరు అంటే వీళ్ళు వివాహాలు చూపించుకునే వాళ్ళు బతికిపోయారు, మీరు ఎప్పుడు షష్టాష్టకాల మీదే వివాహాలు చెడగొడుతున్నారు. మిగతా ఇంకొక 2 ఉన్నాయి, 5 తెలిస్తే మీరు ఇంకా చెడగొడతారు. కాబట్టి ఒక రాశికోటం కుదరలేదు, బకోటో దోషం ఉంది. బకోటో దోషం అంటే రాశికోటం కలవకపోవటాన్ని బకోటో దోషం అంటారు. దాన్ని పట్టుకొని మీరు పెళ్ళిళ్ళు ఆపుతున్నారంటే ఎంత పాపం, షష్టాష్టకం అని చెప్పేసి. అయితే అవుతుంది, షష్టాష్టకం అయితే ఏంది, ఆ రాశికోటంలోకి వచ్చి 7 గుణాలు పోతాయి. మొత్తం 36లో 7 పోతే 29 ఉంటాయి. ఇంకేంది మీరు భయం. ఒకవేళ రాశికోటం పోతే నాడీకోటం కుదిరింది, నాడీకోటం పోతే రాశికోటం కుదిరి, ఈ రెండు చెప్పేది, రాశికోటం చెప్పినా నాడీకోటం చెప్పినా రెండు ఒకటే. ఆ మూడోది గణకోటమి. గణకోటం వల్ల ఏంటి, ఒకరు పోతే ఏమొస్తుంది, అబ్బాయి రాక్షస గణం అయ్యాడు, అమ్మాయి దేవగణం అయింది, ఇద్దరికి ఏమున్నాయి గుణ పాయింట్లు పోయి. దీనివల్ల ఇదేం చెప్తుంది, ఇక్కడ దీనివల్ల ఒకరినొకరు అపార్థాలు చేసుకోవడం, సర్దుకుపోవడం, ఇలాంటివి. జనరల్ గా మీ మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి కదా. చెప్తున్నా, వివాహం అంటే మీ మధ్యన ఒక అండర్స్టాండింగ్ అనేది ప్రతి ఒక్కరి మధ్యన ఉండాలి. ఈ కూటములు పట్టుకొని మీరు వెళ్ళకూడదు. ఇది చెప్పేది ఏమి లేదు, ఇది అనుకూలత లేదు అంటే మీ మధ్యన స్వభావాల్లో తేడా ఉంటుంది. తేడా ఏం స్వభావాలు మీ మధ్యన, మన అండర్స్టాండింగ్, దీని వల్ల మనం అండర్స్టాండింగ్ చూడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యంలో గురువు, అమ్మాయి జాతకంలో గురువు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, గురువు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు సంతాన యోగ్యం ఉంటది. పోతే గురువు ఒక అమ్మాయి చాటులో భర్త అంటే గురువు కాబట్టి, ఆమె చాటులో భర్త గురువు కాబట్టి, గురువు సొంత క్షేత్రంలో ఉన్నందువల్ల అమ్మాయి చాటులో గురువు భర్త కాబట్టి, గురు డిగ్రీలు కూడా బాగున్నాయి కాబట్టి ఆమెకు ఒక మంచి భర్త, సౌమ్యుడు, పరిపూర్ణుడు, బాధ్యత ఉన్నటువంటి భర్త వస్తాడు. ఓకే. సో ఈ ఘనకూటముల గురించి, ఈ మీ ఇద్దరు స్వభావాల్లో ఎట్ట తేడా ఉంటది. ఓకే. సరే, నెక్స్ట్. ఇక ఈ జనరల్ గా మనము ఇంకా గ్రహాల కాంబినేషన్స్ ముందుకెళ్ళేసి ఇవన్నీ చూస్తాం. ఈ అష్టగుణ కూటమి, గణకూటంలో వీళ్ళు చిన్న చిన్న గొడవలు, ఇంట్లో మనశ్శాంతి ఎట్లా వస్తుంది. అబ్బాయి 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 లగ్నం వచ్చేసి ఆ ధనుర్లగ్నం, అమ్మాయిది మీన లగ్నం, ఇద్దరు రాశి అధిపతులు గురువు కాబట్టి బాగానే ఉంది కదా. తర్వాత పోతే ఇంకా చాలా కండిషన్స్ చెప్పాను నేను, ముందుకెళ్ళేటప్పుడు అవన్నీ చూస్తాను నేను. ఇద్దరి మధ్యన ఈ ఘనకూటమి పెద్ద ఏముండదు, అలాంటివి చెత్త. అసలు ఈ అష్టగణ కూటమి పెద్ద చెత్త అనమాట. ఎందుకంటే జ్యోతిష్యంలో మహానుభావులు ఏం చెప్పారంటే, మీరు 36కి 13 గుణాలు వచ్చినా పర్లేదు. మొన్న ఎవరో ఒకరు ఫోన్ చేసి 6 గుణాలే వచ్చినాయి అంటే, 6 గుణాలకు మీరు వివాహం ఆపాల్సిన అవసరం లేదు. జాతకాల్లోకి వెళ్ళి చూడండి, చాట్లో. జాతకాలు అంటే చెప్పాను నేను, చాట్లో చూడాలి, వాళ్ళ డిగ్రీలు చూడాలి. డిగ్రీలు, గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, రెట్రోగ్రేడ్ అయిందా, గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉందా, కంబషన్ అయిందా, ఇట్లా చూడాల్సి వస్తుంది. సరే, మిగతా ఎన్ని యోని కూటమి ఇవన్నీ నేను పెద్దగా పట్టించుకోను అనమాట. కాబట్టి వదిలేయండి. టోటల్గా మీరు సరే. తర్వాత ఇంకో విషయం నేను ఏం చెప్తాను అంటే, మీకు ఏం చెప్తున్నాను ఇక్కడ, ఎన్ని కూటమికి ఎన్ని గుణాలు వచ్చినాయి అని చెప్పిన తర్వాత, మీరు 36కి బాగానే వచ్చాయండి కానీ తారాబలం బాగలేదండి అనకూడదు. ఎందుకంటే ఒక అవుట్ ఆఫ్ టోటల్ 36కి ఇన్ని గుణాలు వచ్చినాయి అని చెప్పిన మీరు మళ్ళీ ఒక పర్టికులర్గా ఒక కూటమి గురించి మాట్లాడకూడదు. ఘనకూటమి పోయిందండి, ఈ వివాహం వద్దు అనేవాళ్ళు ఉంటారు. అబ్బాయి రాక్షస గణం అయ్యాడు, అమ్మాయి మనుష్య గణం, వీళ్ళిద్దరి మధ్యన తగాదాలు ఉంటాయి అనకూడదు. ఈ ఒక్క కారణం మీద వివాహం ఆపకూడదు. ఎందుకంటే జ్యోతిష్యం నేను చెప్తున్నాను, ఒక కారణం చెప్పి వివాహం ఆపే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలా చేయకూడదని చెప్తున్నాను.
పర్టికులర్ ఒక కూటమి గురించి మీరు ఓవరాల్గా మీరు చూసినప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా వెళ్ళి ఒక కూటమి గురించి మీరు మాట్లాడే హక్కు లేదు మీకు. ఓకే, తారాబలం బాగలేదండి అనకూడదు. యూనికోటంలో వీళ్ళకి మధ్యన పొంతన లేదండి. మీకు ఓవరాల్గా చూసుకోండి. ఓవరాల్గా మీకు కావాల్సిన 18 గుణాలకు పైనే ఉన్నాయి. నేనంటే 18 గుణాలకు దిగి 14 గుణాలకు వచ్చినా కూడా ఓకే. ఇది బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారు సర్వార్థ చంద్రిక పేజ్ నంబర్ 79లో 13 గుణాలకి తగ్గిన ఓకే అన్నాడు. అతనే క్వశ్చన్ వేశాడు సమాజాన్ని, వివాహానికి అష్టగుణ కూటమి అవసరమా అని ఆయనే క్వశ్చన్ వేసి చెప్పాడు. దాంట్లో ఏం చెప్పాడు అంటే, మీరు జాతకాల్లో గ్రహబలాలు నేను చెప్పినట్టు గురు శుక్ర కుజులు, సప్తమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి. ద్వితీయాధిపతి అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. పంచమాధిపతి అంటే 5వ స్థానం, పుత్రస్థానాధిపతి. సప్తమాధిపతి అంటే కళత్రం, భార్యాభర్త స్థానం. 8 ఆయుష్. ఈ భావాలతో పాటు ఈ భావ అధిపతులు, వాళ్ళతో పాటు గురు కుజ శుక్ర ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి అన్నప్పుడు దీనికి చాలా మంది నాతో ఏం మాట్లాడారు, అమ్మాయి చాట్లో గురువు బలం తక్కువ ఉందండి అంటే, అమ్మాయి చాట్లో గురువు తగ్గితే అబ్బాయి చాట్లో చూసుకోండి, అబ్బాయి చాట్లో బ్యాలెన్స్ అవుతుంది కదా, వెళ్ళండి ముందుకు వెళ్ళండి. అంతేగాని ఒక కారణం చెప్పి అమ్మాయి చాట్లో గురువు బలంగా లేడండి అట్లా అనకూడదు. ఎందుకంటే అబ్బాయి చాట్లో ఉండొచ్చు. తర్వాత కొంతమంది నన్ను అడుగుతారు, సార్ గోచార రీత్యా ఆ, గ్రహబలం గురుబలం లేదండి గోచార రీత్యా. అయ్యా మీకు గురుబలం అంటే గ్రహబలం ఏ గ్రహాన్నైనా గోచార రీత్యా చూసినా జన్మజాతక రీత్యా చూసినా వేరు వేరు. అంటే జాతక రీత్యా గురుబలము చాట్లో బాగుంది అనుకోండి, లేదా లేదనుకోండి అబ్బాయి చాట్లో అనుకోండి, అజంప్షన్. అబ్బాయి చాట్లో లేకపోతే అమ్మాయి చాట్లో ఉంటుంది, అట్లా చూసుకోండి, బ్యాలెన్స్ అవుతుంది. ఒకరికి లేక తగ్గినా ఇంకొకరికి బాగున్నా మంచిది, బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇద్దరికీ లేదు అంటే దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి గ్రహ పూజలు ఇవన్నీ ఉన్నాయి, చేసుకోవచ్చు. తర్వాత అంతేగాని వివాహాలు ఆపాల్సిన అవసరం ఉండదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి అష్టగుణ కూటమి గురించి చెప్పాను. అష్టగుణ కూటమిలో పాయింట్లు తగ్గినందువల్ల 18 రాలేదు, 14 వచ్చినాయండి, 10 వచ్చినాయండి. వాటి వల్ల ఏం ఉండదు. ముందుకెళ్ళేసి మీరు జాతకాలు చూడండి. జాతకాల్లో అంటే అనలైజ్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి అనలైజ్ చేయాలి. ఒక అంటే నేనేం చెప్తాను అంటే, వివాహం అనే ఈ బంధంలో ఒక చిన్న పాయింట్ని బట్టి వివాహం ఆపకూడదు. ఇంకా వెళ్ళాలి, మీరు అనలైజ్ చేసుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఫైనల్గా వెళ్ళి ఒక కన్క్లూజన్ వస్తుంది. అంతేగాని మీరు ఆదిలోనే హంసపాదని మొదట్లోనే పుల్లబెట్టేసి అష్టగుణ కూటమి ఓపెన్ చేస్తారు, అక్కడే పెట్టుకుంటారు. ఏనుకోవటం పోయింది, ఇక్కడే పెడతారు పెళ్ళి. ఓకే, అయిపోయింది పెళ్ళి, ఏనుకోవటం తీసేయి. కుక్క సింహం ఈ పెళ్ళి వద్దండి తీసేద్దామంటారు. లేదు అండి తారాబలం బాగలేదండి, అబ్బాయి క్షేమతార అయ్యాడు మంచిదండి, 4 బేస్ సరి సంఖ్య. అమ్మాయి నైదన తార అంటే అయ్యో ఇది మంచిది కాదండి, 6వ సంఖ్య, 6 కాదు 7. ఓకే, నైదన తార అంటే 7వ సంఖ్య, బేస్ సంఖ్య. క్షేమతార అంటే 4. సో ఇది బాగలేదు, తారాబలం తీసేస్తారు. అసలు వాళ్ళు మిగతా మిగతా జాతకాల్లోకి వెళ్ళరు, అసలు లోపలికి వెళ్ళి చూడరు. సో మిమ్మల్ని అందరినీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఎవరైతే జ్యోతిష్యం పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారో వాళ్ళకంటే అమాయకులు మీ దగ్గరికి వచ్చారు, మీరు పూర్తి జ్ఞానంతో వాళ్ళకి చెప్పండి. అంతేగాని మీరు రాని చిన్న చిన్న కారణాల వల్ల వివాహం నేను చూడండి నిన్నడాల నుంచి ఈ చాట్ అనలైజ్ చేశాను. ముందు నిన్నంతా అమ్మాయి చదివాను చెప్పాను, ఈరోజు మళ్ళీ కొంచెం ఇద్దరి అబ్బాయిది కూడా అంతకుముందు చెప్పున్నారు, అది వాళ్ళు రెఫర్ చేసుకుంటారు. పోతే రెండోది ఇద్దరి మెంటల్ కంఫర్టబిలిటీ, ఫిజికల్ కంఫర్టబిలిటీ మన అష్టగుణ కూటమిని బట్టి చూసి చెప్తా ఉన్నాను. ఓకే, సో అష్టగుణ కూటమి ప్రకారం ఓకే మీరు ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ జాతకాల్లో చూడాలన్నప్పుడు నేను ఇద్దరికి గ్రహబలాలు భావబలాలు కౌంట్ చేశాను. అమ్మాయి జాతకంలో గురువు బాగానే ఉన్నాడు, గురువు సొంత క్షేత్రంలో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అమ్మాయికి ఉచ్చ స్థితిలో ఉండడు, కానీ శుక్రుడు కొంచెం బాల్య డిగ్రీలో ఉన్నాడు, అది కూడా చెప్పాను నేను. ఓకే, సో ఇట్లా మనకి బ్యాలెన్స్ చేసి మొత్తానికి మ్యాచ్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేసి కావాలంటే మీరు కొంచెం ప్రతి గ్రహాలకు స్తోత్రాలు ఉంటాయి, స్తోత్ర పఠనం అనేది మీరు చెప్తే నేను గ్రహ స్తోత్రాలు పంపిస్తాను ప్రతి ఒక్కరికి కూడా. గురు కుజ శుక్ర ఏ చాట్లో ఏ గ్రహ బలం తగ్గిందో వాళ్ళకి మనం పంపిస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఇంకేం చేద్దాం అంటే, నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళ కంఫర్టబిలిటీ ఎలా ఉంటుంది అన్నది కొంచెం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి
అది అయిన తర్వాత పుత్రయోగం అలాంటి ఒక్కొక్క చాప్టర్ని కనెక్ట్ అవుతూ వెళ్దామా?